సామాజిక సమీకరణాలు, సమర్థతకు ఎక్కువ మార్కులు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సంస్థాగతంగా మరింత బలపడే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. టీడీపీ రాష్ట్ర కూటమి ఎలా ఉండబోతుంది? ఎవరెవరికి ఈసారి అవకాశాలుంటాయి? టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు త్వరలో టీడీపీ స్టేట్ కమిటీ ఏర్పాటు జరుగుతుందని స్పష్టత ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నాం కదా అని రిలాక్స్ అవ్వడం లేదు. తాను పరిగెడుతూ పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు టీడీపీ అధినేత. సంస్థాగత మార్పులు, క్రియాశీల పదవులు, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి పార్టీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. ఈ నెలాఖరులోగా మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో జిల్లా కమిటీలను పూర్తి చేసి ఆ తర్వాత స్టేట్ కమిటీపై దృష్టి పెట్టనుంది టీడీపీ అధిష్టానం. టీడీపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కమిటీలు పూర్తి చేసి వెంటనే స్టేట్ కమిటీపై దృష్టి పెట్టనున్నారు. యువత, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. యువతను బాగా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఇందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీకి సేవలందించిన వారు, టికెట్లు దక్కని వారు, అదేవిధంగా మహిళలకు ఈసారి కమిటీలో ప్రాధాన్యం దక్కనుంది. కార్యకర్తలుగా కెరియర్ ప్రారంభించి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు అవకాశం రాబోతున్నాయి. ఇదే అంశాన్ని ముందే నేతలకు చెప్తున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ పదవులు తీసుకోవడానికి ఎవరెవరు సుముఖత వ్యక్తం చేస్తున్నారు, ఎవరు నామినేటెడ్ పదవులు అడుగుతున్నారనే అంశంపై కూడా క్లారిటీ తీసుకుంటోంది టీడీపీ అధిష్టానం. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్ర కమిటీపై దృష్టి పెట్టనున్నారు. కొంతమంది నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నారు. పార్టీ పదవులు నిర్వహించేందుకు కొందరు అంత సుముఖంగా లేరు. వీరిని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా జిల్లాల వారీగా యువనేతలు, మహిళా నేతల లిస్ట్ రెడీ అవుతోంది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని పదే పదే దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్లేలా నేతలకు సూచనలు ఇస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని నేతలకు చెప్తున్నారు. జిల్లా కమిటీ అయినా, రాష్ట్ర కమిటీ అయినా ఇదే రకమైన కార్యాచరణతో ఏర్పాటు కానుంది. త్వరలోనే అన్ని కమిటీలు పూర్తి చేయాలనే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. జిల్లా కమిటీలపై కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 34 మంది సభ్యులతో టీడీపీ పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈసారి కొత్తగా పార్టీ కార్యాలయ, సోషల్ మీడియా కార్యదర్శులకు కూడా పార్లమెంటు కమిటీలో స్థానం కల్పిస్తున్నారు. టీడీపీ పార్లమెంటు కమిటీతో పాటు 28 మందితో అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో 54 సాధికార సమితులు ఏర్పాటవుతున్నాయి. పార్లమెంటు పరిధిలోని పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. పార్లమెంటరీ కమిటీల ఎన్నికలకు ఒక్కో పార్లమెంటు స్థానానికి 3 చొప్పున పరిశీలకులు నియమించారు. 3-మాన్ కమిటీ సేకరించిన అభిప్రాయాలను నివేదిక రూపంలో రాష్ట్ర పార్టీకి నివేదించారు. ఒక్కో జిల్లాలో ఆశావహుల లిస్ట్, వారికి మద్దతిచ్చే నేతలు అభిప్రాయాలు తెలుసుకుని అధినేతకు నివేదిక సమర్పించింది 3-మ్యాన్ కమిటీ. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీటిని పరిశీలించి సెప్టెంబర్ 3న స్వయంగా ప్రకటించనున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రకటన తర్వాత మరో 32 మందిని జిల్లా కమిటీలోకి తీసుకుంటారు. దీంతో పాటు 10 అనుబంధ సంఘాల కమిటీలో ఎంపిక ప్రక్రియ సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తవుతుంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ కోసం కష్టపడి ఇప్పటివరకు ఏ పదవుల్లో లేని నేతలకు అవకాశం దక్కనుంది. జిల్లా అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణాలు కీలకం కాబోతున్నాయి. కేవలం కుల సమీకరణాలతోనే సరిపెట్టకుండా సమర్థులైన వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనతో ఉన్నారు టీడీపీ అధినేత. అక్టోబర్ నుంచి కొత్త కమిటీలు పనిచేయనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కాగానే గాజువాక ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ నేత పల్లా శ్రీనివాస్కి పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది టీడీపీ అధిష్టానం. జిల్లా కమిటీల ప్రకటన తర్వాత పల్లా టీం రెడీ కాబోతోంది. పార్టీ విపక్షంలో ఉండగా బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. అప్పట్లో అచ్చెన్న సైన్యంగా 219 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. 18 మందికి ఉపాధ్యక్షులు, 16 మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో అప్పట్లో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు 61% పదవులిచ్చింది టీడీపీ అధిష్టానం. ఈసారి రాష్ట్ర కమిటీ అంతకంటే మెరుగ్గా ఉండేలా కసరత్తు చేస్తున్నారు టీడీపీ బాస్.